ఉగాది పండుగ మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఉగాది పండుగ నిజమైన కథ ఏంటో మీకు తెలుసా? విష్ణువు మత్స్య అవతారంలోకి ఎందుకు మారాడో మీకు తెలుసా? బ్రహ్మదేవుడు సృష్టిని మొదటిగా ఎప్పుడు సృష్టించాడో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పండుగ రోజున ఈ కథ వింటే వారికి విష్ణు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో, అప్పుడు నేను భూమి మీద అవతరించి దుష్టులని హతమార్చి అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని నిలుపుతాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. విష్ణువు ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు అని ధర్మాన్ని రక్షించడానికి 10 అవతారాలు ఎత్తాడు. వాటిలో మొదటి అవతారమే మత్స్య అవతారం. బ్రహ్మదేవుడు ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తి అయ్యే లోపు సృష్టించే పని ముగించుకొని మళ్ళీ యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు. అలా నిద్రలోకి వెళ్ళగానే వెంటనే ప్రళయం వచ్చి సృష్టి మొత్తం అంతమైపోతుంది. మరుసటి రోజు నిద్ర నుండి లేచి మళ్ళీ సృష్టిని నిర్మించడం మొదలు పెడతాడు. ఇలా బ్రహ్మదేవుడి జీవితంలో గడిచే ఒక రోజును కల్పం అని అంటాం. అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయంతో పోలిస్తే 4.32 బిలియన్ సంవత్సరాలతో సమానం. అలా ఒకసారి బ్రహ్మ సృష్టిని సృష్టించి నిద్రపోతున్నప్పుడు బ్రహ్మదేవుడి ముక్కు నుండి ఒక రాక్షసుడు బయటికి వస్తాడు. అతనే హయగ్రీవుడు. తల గుర్రంలాగా ఉండి శరీరం అంతా మనిషిలాగా ఉంటుంది. అలా హయగ్రీవుడు బయటికి రాగానే బ్రహ్మదేవుడి దగ్గరున్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను దొంగలిస్తాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి ముఖ్యంగా అవసరమైనవి ఈ 4 వేదాలు. అదే 4 వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని సృష్టించలేడు కదా. అప్పుడు ఈ సృష్టిని నేనే పరిపాలించవచ్చు అని అనుకుంటాడు. హయగ్రీవుడు ఆ వేదాలన్నింటినీ దొంగలించి అక్కడి నుండి పారిపోతాడు. ఆ వేదాలు నా దగ్గర ఉన్నాయి అని దేవుళ్ళకి తెలిస్తే వారు ఎలాగైనా చేసి నన్ను హతమారుస్తారు అని అనుకొని సృష్టి మొత్తం దాక్కోవడానికి వెళుతూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్లి దాక్కున్నా అతని మదిలో భయం ఉండేది. ఎప్పుడు ఎటువైపు నుండి ఎవడు వచ్చి దాడి చేస్తాడో అని భయపడుతూ ఒక్కచోటే ఎక్కువ సమయం ఉండేవాడు కాదు. అలా తిరిగి తిరిగి అలిసిపోయి భూలోకాన్ని చూస్తాడు. భూలోకంలో 70% నీరే ఉంది కదా, ఆ నీటిలోకి వెళ్లి దాక్కుంటే నన్ను ఇక ఎవ్వరూ కనిపెట్టలేరు అని. అలాగే భూమి మీద దేవుళ్ళకి తపస్సు చేస్తే వాళ్ళ చాలా త్వరగా మెచ్చుతారు. ఎన్ని రోజులని ఈ దేవుళ్ళకు భయపడి బ్రతకాలి అని జగన్మాతకి తపస్సు చేసి శక్తివంతుడిలాగా మారిపోవాలి అని అనుకుంటూ హయగ్రీవుడు వేదాలని పట్టుకొని సముద్రంలోకి సరి వేగముగా దూకుతాడు. అప్పుడు భూలోకంలో సత్యయుగం నడుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ నీతివంతులులాగా ఉంటారు. సముద్రం క్రింద ఒక చోటున కూర్చుని దుర్గమ్మకి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటాడు. జగన్మాత చివరికి హయగ్రీవుడి తపస్సుకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమవుతుంది. చెప్పు హయగ్రీవా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతుంది. హయగ్రీవుడు నమస్కరించి నవ్వుతూ ఎంతో తెలివిగా ఇలా కోరతాడు. నా మరణం ఏ దేవుడి చేతుల్లో ఉండకూడదు. నా మరణం ఏ రాక్షసుడి చేతుల్లో ఉండకూడదు. నా మరణం ఏ జంతువు చేతుల్లో ఉండకూడదు. అలాగే నా మరణం ఏ మనిషి చేతుల్లో కూడా ఉండకూడదు. నా మరణం జరిగితే అది కేవలం హయగ్రీవుడి చేతుల్లోనే ఉండాలి. అంటే నాలానే ఉన్న వాడి చేతుల్లోనే ఉండాలి అనే వరం కోరతాడు. అది వినగానే జగన్మాత నవ్వుతూ సరే నీ ఇష్టం హయగ్రీవా, తదాస్తు అని వరం ఇస్తుంది. హయగ్రీవుడు గట్టిగా నవ్వుతూ నాలాంటి అతను ఈ సృష్టిలోనే ఎవ్వడు లేడు, ఇక నేను అమరుడిని అని ఆ వేదాలని పట్టుకొని సముద్రములోనే ఉంటాడు. ఇదంతా శివుడికి కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఒక్కసారిగా విష్ణు అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి విష్ణువు నిద్ర నుండి లేస్తాడు. విష్ణువుకి ఎంత ఘోరం జరిగిందో ఇంకెంత ఘోరం జరగబోతుందో మొత్తం అర్థమైపోతుంది. ఇప్పటికీ చాలా సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మదేవుడు నిద్ర నుండి లేచే సమయం దగ్గరికి వచ్చింది. బ్రహ్మ కళ్ళు తెరిచే సమయానికి వేదాలు లేకపోతే ఇక సృష్టి మొత్తం నాశనమైపోతుంది. ఇప్పుడే హయగ్రీవుడిని వెతకాలి అని విష్ణువు బయలుదేరుతూ ఉండగా లక్ష్మీదేవి రాధాదేవిలా అలంకరించుకొని నడుచుకుంటూ ఆయన దగ్గరికి వస్తుంది. ఆ కంగారులో విష్ణువు లక్ష్మీదేవి వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆమెను దాటుకొని వెళ్లిపోతాడు. కానీ లక్ష్మీదేవి ఆ నవ్వును చూసి నన్ను చూసి వెటకారంగా నవ్వుతున్నాడు అని అనుకొని ఏమీ ఆలోచించకుండా కోపంతో నన్ను చూసి వెటకారంగా నవ్వుతున్నావు కదా స్వామి, నీ
తల శరీరం నుండి వేరు అయిపోతుంది అని చెప్పిస్తుంది. విష్ణువు ఆ కంగారులో సరే లక్ష్మి స్వీకరిస్తున్నా అని గరుడు మీద కూర్చొని సృష్టి మొత్తం తిరగడం మొదలు పెడతాడు. లక్ష్మీదేవి మాత్రం నన్ను పట్టించుకోలేదు అని చాలా బాధపడిపోతుంది. కానీ విష్ణువుకి మాత్రం హయగ్రీవుడు ఎక్కడ ఉన్నాడో కనపడడు. ఇక ఇతను ఉంటే భూలోకంలోనే ఉండాలి అని ఒక పథకం వేసి భూలోకానికి బయలుదేరతాడు. భూమి మీద సత్యయుగం మెల్ల మెల్లగా ముగుస్తూ ఉంటుంది. ప్రజలలో స్వార్థం పెరిగిపోతూ ఉంటుంది. కానీ సత్యవ్రతుడు అనే ఒక రాజు మాత్రం ఇప్పటికీ కూడా సత్య పాలన చేస్తూ న్యాయబద్ధంగా ఎంతో ధర్మబద్ధంగా ఉంటాడు. సత్యవ్రతుడికి విష్ణువు అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఎప్పటికైనా సరే విష్ణువుని చూడాలి అని భోజనం చేయకుండా కేవలం నీరు మాత్రం తాగుతూ జీవితం గడిపేవాడు. ఒక రోజు కొలనులో స్నానం చేస్తూ ఉంటాడు. ఆయన 2 చేతుల్లో నీరుని కొలనులో నుండి తీసుకుంటాడు. ఆయన చేతుల్లోకి అనుకోకుండా ఒక చిన్న బంగారు చేప వస్తుంది. సత్యవ్రతుడు ఆ చేపను చూసి నవ్వుతూ మళ్ళీ కొలనులోకి వదిలేద్దాం అని వదులుతూ ఉండగా, అయ్యో స్వామి, నన్ను ఈ కొలనులోకి వదలకండి రాజా, నేను చాలా చిన్న చేపని. ఈ కొలనులో ఉన్న పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. నన్ను మీతో పాటు తీసుకొని వెళ్ళండి అని మాట్లాడుతుంది. సత్యవ్రతుడు చేప మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోతాడు. కానీ ఆ చేప అడిగిన కోరికని ఒప్పుకొని ఆ చేపను ఇంటికి తీసుకొని వెళ్లి ఒక పాత్రలో వేస్తాడు. రాజు నిద్రపోయి లేచి వచ్చేసరికి ఆ చేప పాత్రలో పట్టనంత పెద్దదిగా అయిపోతుంది. ఆ చేపని వెంటనే తీసుకొని వెళ్లి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు. కానీ కొంతసేపటికే ఆ చేప మరింత పెద్దదిగా పెరిగిపోతుంది. రాజుకు ఏం చేయాలో తెలియక ఆ చేపని మోసి మొయ్యలేక చాలా కష్టపడుతూ ఒక కొలనులోకి తీసుకొని వదులుతాడు. కొలనులోకి వేసిన వెంటనే ఒక్కసారిగా ఆ చేప కొలను అంత పెద్దదిగా మారిపోతుంది. సత్యవ్రతుడు మొత్తం సైన్యాన్ని పిలిచి నాకు సహాయం చేయండి, ఈ చేపని సముద్రంలోకి వదులుదాము అని ఆ చేపని ఎంతో కష్టపడి సముద్రంలోకి వదులుతాడు. అలా ఆ చేపని సముద్రంలో వేసిన వెంటనే ఎంతో పెద్దదిగా మారిపోతుంది. సత్యవ్రతుడికి ఏం చెయ్యాలో అస్సలు అర్థం అవ్వదు. అప్పుడు ఆ చేప, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నావా రాజా? ఈ సముద్రంలో ఉన్న పెద్ద చేపలు నన్ను తినేస్తాయేమో, నాకు చాలా భయం వేస్తుంది అని అంటుంది. సత్యవ్రతుడు నవ్వుతూ నమస్కరించి, నన్ను పరీక్షించడానికే మీరు ఇదంతా చేస్తున్నారా స్వామి? నాకు మీ దర్శన భాగ్యం కలిగించండి స్వామి అని గట్టిగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని నమస్కరిస్తాడు. అంతే ఆ చేప నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ చేప ఒక్కసారిగా మత్స్య అవతారంలోకి మారిపోతుంది. పై శరీరం అంతా నారాయణుడు రూపంలో ఉంటూ కింద శరీరం అంతా చేప రూపంలో ఉంటుంది. నేను నీకు ఒక దివ్యమైన కార్యం అప్పచెప్పడానికే ఇక్కడికి వచ్చాను సత్యవ్రత. ఈ రోజు నుండి ఇంకో 7 రోజులలో ఒక మహాప్రలయం వచ్చి ఈ 3 లోకాలు పూర్తిగా మునిగిపోతాయి. భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ తేలుతూ నీ వద్దకు వస్తుంది. అది నీ దగ్గరికి వచ్చిన వెంటనే అన్ని రకాల విత్తనములు, ఔషధములు అన్ని ఆ నావలో భద్రంగా దాచు. అలాగే సప్త ఋషులను కూడా నీతో తోడుగా తీసుకునిరా. నీ ప్రయాణం మొత్తం వెలుతురు లేకుండా చీకటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు వెళ్లే ఈ మార్గంలో సముద్ర అలలు ఆవేశంతో పొంగుతూ ఉంటాయి. కానీ భయపడకు, నేను మీ దగ్గరే పక్కనే నీటిలో ఈ మత్స్య అవతారంలో తోడుగా ఉంటాను. వాసుకి అప్పుడు అక్కడికి వస్తుంది. ఆ వాసుకిని తాడులా మీ పడవకు కట్టాలి. నేను వాసుకిని లాగుతూ మీకు ఏమీ కాకుండా సురక్షితంగా ఉంచుతాను. ఇది చాలా ముఖ్యం సత్యవ్రత. బ్రహ్మ జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచే లోపు మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు. నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన కార్యం ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. సత్యవ్రతుడు మొత్తం అన్ని సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చొని విష్ణు నామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడు. విష్ణువు హయగ్రీవుడిని వెతుకుతూ భూమి మొత్తం తిరుగుతూ అలసిపోతాడు. ఆయన విల్లుని తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు. దేవతలు అందరూ భయపడుతూ ఉంటారు. ప్రళయం వస్తుంది అని భయం
భయంతో ఉంటే ఈయన ఏంటి నిద్రపోతున్నాడు అని శివుడి సహాయం కోరతారు. శివుడు నవ్వుతూ, మీరు అందరూ పురుగులలాగా మారిపోయి ఆయన విల్లు త్రాడును కొరకండి. ఆ త్రాడు తెగగానే గట్టిగా శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి విష్ణువు నిద్ర నుండి లేస్తాడు అని చెబుతాడు. సరే అని దేవుళ్ళందరూ బంగారు పురుగులలాగా మారిపోతారు. మెల్లగా విష్ణువు పడుకొని ఉన్న విల్లు త్రాడు మీదకి వెళ్లి ఆ త్రాడుని కొరకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ త్రాడును కొరుకుతారో ఆ త్రాడు తెగి పెద్దగా శబ్దం చేస్తుంది. విష్ణువు కూడా కళ్ళు తెరిచి మెల్లగా తల పైకి ఎత్తుతాడు. ఆ త్రాడు సరి వేగముగా వచ్చి విష్ణువు తలని వేరు చేస్తుంది. ఆ తల వేగముగా వెళ్లి సముద్రంలో పడిపోతుంది. ఇలా జరగగానే లోకమంతా అల్ల కొల్లాలం అయిపోతుంది. దేవుళ్ళు అందరూ భయపడిపోతారు. సహాయం కోసం వచ్చి మేము విష్ణువుని చంపుకున్నామే అని బాధపడిపోతారు. లక్ష్మీదేవి కూడా వైకుంఠంలో కురింగిపోతుంది. శివ పార్వతులు కూడా బాధపడిపోతారు. శివుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. దేవుళ్ళందరూ శివుడి కాళ్ళ మీద పడిపోయి, స్వామి మీరు చెప్పినట్లే చేశాము, ఇప్పుడు మేము ఏం చేయాలి అని బాధపడిపోతారు. శివుడికి కూడా ఏం చేయాలో తెలియక జగన్మాతని సహాయం కోరతాడు. జగన్మాత అక్కడికి వచ్చి, అందరూ శాంతించండి, ఇప్పుడు జరిగేది అంతా విష్ణువు మాయ. నేను హయగ్రీవుడికి ఒక వరం ఇచ్చాను. అతని మరణం అచ్చం అతని లాగే ఉన్న ఇంకొక హయగ్రీవుడి వలనే సంభవిస్తుంది. ఇప్పుడు మనం విష్ణువుకి గుర్రం తల పెడదాము. విష్ణువు ఆ హయగ్రీవుడిని హతమార్చిన తరువాత మీరు అందరూ శత్రుంజయ యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలితాన్ని విష్ణువుకి అర్పించండి. అప్పుడు విష్ణువుకి మళ్ళీ ఆయన పూర్వ రూపం ఆయనకి వస్తుంది అని జగన్మాత దేవుళ్ళందరికీ చెబుతుంది. ఆ మాటలు విని దేవుళ్ళందరూ చాలా సంతోషిస్తారు. శివుడు ఒక అశ్వం తలని తెచ్చి విష్ణువు శరీరానికి తగిలిస్తాడు. శివుడు ఆయన చేతులతో తగిలించగానే ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి విష్ణువు హయగ్రీవుడి అవతారంలోకి బ్రతికి వస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ అవతారంలో విష్ణువు ఎంతో అందంగా ఉంటాడు. ఇదంతా జరిగిపోయే లోపు భూమి మీద 6 రోజులు గడిచిపోతాయి. ఆఖరిగా విష్ణువు చెప్పిన ఈ 7వ రోజు మొత్తం ఆకాశాన్ని అంతా దట్టమైన మేఘాలతో కప్పేశాయి. అసలు సూర్యుడు ఉన్నాడా లేడా అన్నట్లుగా అయిపోయింది. ఎప్పుడూ లేనంత గట్టిగా, ఎప్పుడూ చూడనంత కుంభవృష్టిగా ఆకాశం ఒక్కసారిగా పగిలిపోయిందా అన్నంత వర్షం ఒక్కసారిగా ఉన్నట్లుండి పడుతుంది. సముద్రంలో అలలు కూడా ఆవేశంతో ఉప్పొంగిపోతూ ఉంటాయి. ఇదంతా చూసి సత్యవ్రతుడు నవ్వుతూ కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని జపిస్తూ ఉంటాడు. కళ్ళు తెరిచి చూడగా సత్యవ్రతుడి కళ్ళ ముందు విష్ణువు చెప్పినట్లే ఒక పెద్ద పడవ అతని దగ్గరికి వస్తుంది. ఆ పడవ ఎంతో పెద్దగా ఉంటుంది. ఆ పడవలో సగం భూమి మీద ఉన్న ప్రజలంతా ఆ పడవలో ఉండవచ్చు, అంత పెద్దగా ఉంటుంది ఆ పడవ. సత్యవ్రతుడు వెంటనే అందరూ పడవ ఎక్కండి అని గట్టిగా అరుస్తూ అంటాడు. అలా మొత్తం అందరూ ఆ పడవ ఎక్కి ప్రయాణం మొదలు పెడతారు. అందరూ ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనే మంత్రం జపిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళ ముందు ఒక పెద్ద అల ఆ పడవని ముంచడానికి వేగంగా వస్తుండగా సముద్రంలో నుండి విష్ణువు మత్స్య అవతారంలో వచ్చి ఆ భయంకరమైన పెద్ద అలని అడ్డుకుంటాడు. పడవలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అవతారాన్ని చూసి పులకరించిపోతారు. వెంటనే వాసుకి సర్పం కూడా అక్కడికి వస్తుంది. ఆ వాసుకిని ఒక తాడులాగా మార్చేసి ఆ పెద్ద నౌకకి ఒక వైపు కడతాడు. ఒక వైపు విష్ణువు పట్టుకొని భయంకరంగా వస్తున్న అలల మధ్య వీరిని సురక్షితంగా తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నా కూడా విష్ణువు భయంకరమైన ఆ అలలని ఆపుతూ పడవని లాగుతూ ఉంటాడు. అలా మొత్తానికి హయగ్రీవుడు ఉండే చోటికి వస్తారు. విష్ణువు మొత్తం అందరితో, మన క్రింద ఒక క్రూరమైన రాక్షసుడు ఉన్నాడు, నేను వెళ్ళి అతన్ని సంహరించాలి. నేను వచ్చే వరకు ఏ అలలు వచ్చినా మీరు అందరూ భయపడకండి, అందరూ కలిసి పడవలో పడిన నీటిని బయటికి వేస్తూ ఉండాలి అని చెబుతాడు. అలా మత్స్య అవతారంలో ఉన్న విష్ణువు సముద్ర గర్భానికి సరి వేగంగా వెళతాడు. ఇంకొద్ది సమయంలో బ్రహ్మదేవుడు నిద్రలేగుస్తాడు అని ఒక ఆలోచనలో విష్ణువు కంగారు పడుతూ ఉంటాడు. మొత్తానికి హయగ్రీవుడి ముందుకు విష్ణువు వెళతాడు. హయగ్రీవుడు సముద్రం క్రింద వేదాలని పట్టుకొని అతని సైన్యాన్ని సరిచేస్తూ ఉంటాడు. విష్ణువుని చూడగానే, ఓ మాయా విష్ణు, నాకు తెలుసు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు అని, అయినా కూడా నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఈ లోకం ఇప్పుడు అంతం అయ్యి తీరాల్సిందే అని గట్టిగా
గట్టిగా నవ్వుతూ, రాక్షసులారా వెంటనే వెళ్లి ఆ మత్స్యాన్ని చంపేయండి అని గట్టిగా అరుస్తాడు. నీటి రాక్షసులు అందరూ సరి వేగముగా విష్ణువు వైపు వస్తారు. విష్ణువు కూడా నవ్వుతూ నీటితో ఖడ్గాన్ని తయారు చేసి ఆ ఖడ్గంతో వచ్చిన ప్రతి ఒక్క రాక్షసుడిని హతమారుస్తాడు. అలా కొన్ని లక్షల రాక్షసులని సముద్రం క్రిందనే హతమారుస్తూ ఉంటాడు. వాళ్ళ రక్తం అంతా సముద్రం పైకి వెళుతూ ఉంటుంది. ఆ రకాన్ని చూసి పడవలో ఉన్న ప్రజలు మరియు సత్యవ్రతుడు భయపడిపోతారు. అలా విష్ణువు ప్రతి ఒక్క రాక్షసులని హతమారి చేస్తాడు. హయగ్రీవుడు నవ్వుతూ చప్పట్లు కొడుతూ శబాస్ అని అంటూనే, ఇంతేనా నీ బలం అని వ్యంగ్యంగా నవ్వుతూ, కేవలం ఈ బలహీనులని చంపడానికి నీకు ఇంత సమయం పట్టిందా అని వెతకారంగా నవ్వి హేళన చేస్తాడు. హయగ్రీవుడు సరి వేగంగా వచ్చి విష్ణువు ముఖం మీద ఒక గుద్దుతాడు. అంతే, విష్ణువు సముద్రం గర్భం నుండి ఎగిరి ఆకాశంలోకి సరి వేగంగా వెళ్లిపోతాడు. హయగ్రీవుడు కూడా సరి వేగంగా వచ్చి ఆకాశంలోని విష్ణువు ముఖం మీద ఆపకుండా గట్టిగా గుద్దుతూనే ఉంటాడు. ఆ దెబ్బలకి విష్ణువు భూమి మీద ఒక దివి మీద పడిపోతాడు. ఇదంతా పడవలో ఉన్న ప్రజలు చూసి ఇక మా మరణం తథ్యం అని ఏడుస్తూ ఉంటారు. హయగ్రీవుడు నవ్వుతూ, ఇదేనా ఈ లోక నాయకుడి బలం? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా మరణం కేవలం నాలా ఉన్న హయగ్రీవుడితోనే సాధ్యమవుతుంది అని నవ్వుతూ నేల మీద విష్ణువు దగ్గరికి వెళతాడు. అప్పుడు విష్ణువు ఒంటి నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. చేపలా ఉన్న ఆయన క్రింది భాగం అంతా మనిషిలాగా మారిపోతుంది. తల ఒక్కసారిగా మాయమైపోయి కుర్రం తలలాగా మారిపోతుంది. అలా మత్స్య అవతారం నుండి హయగ్రీవుడి అవతారంలోకి విష్ణువు కూడా మారిపోతాడు. రాక్షస హయగ్రీవుడు ఇది చూసి ఆశ్చర్యపోతాడు. మోసం, ఇది దేవుళ్ళందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు అని అనే లోపే విష్ణువు హయగ్రీవుడి అవతారంలో వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కాళ్ళు పట్టుకుని గట్టిగా అటు ఇటు నేలకు విసిరి కొడతాడు. అతని ఛాతీ మీద ఆపకుండా చేతులు బిగించి గట్టిగా గుద్దుతూనే ఉంటాడు. ఆ దెబ్బలకి హయగ్రీవుడు రక్తం కక్కుతూ ఉంటాడు. హయగ్రీవుడు చేతులు జోడించి, ఇక వద్దు, నన్ను వదిలే, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. విష్ణువు మెల్లగా అతని చూపుడు వేలుని పైకెత్తుతాడు. ఆయన వేలు నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఒక్కసారిగా సుదర్శన చక్రం ప్రత్యక్షం అవుతుంది. ఈ రోజుతో భూమి మీద నీ ఆయుష్కు ముగిసింది అని సుదర్శన చక్రాన్ని హయగ్రీవుడిపై వదులుతాడు. ఆ చక్రం సరి వేగముగా వెళ్లి హయగ్రీవుడి తలని ఒక్కసారిగా వేరు చేస్తుంది. హయగ్రీవుడి రక్తంతో విష్ణువు తడిచిపోయి ఉంటాడు. అలా హయగ్రీవుడు చనిపోతాడు. విష్ణువు అతని దగ్గరున్న వేదాలు అన్ని తీసుకుని బ్రహ్మకి ఇస్తాడు. బ్రహ్మ అప్పుడే నిద్ర లేచి సృష్టి నిర్మాణం మొదలు పెడతాడు. విష్ణువు హయగ్రీవుడు రూపం నుండి మళ్ళీ మత్స్య అవతారంలోకి మారిపోయి సత్యవ్రతుడు ఉన్న పడవ దగ్గరికి వస్తాడు. సత్యవ్రతుడు విష్ణువు మీద ఉన్న రక్తాన్ని చూసి, అయ్యో స్వామి, మీకు గాయాలు అయినట్లు ఉన్నాయే, ఆ రక్తం ఏంటి అని అనగా విష్ణువు నవ్వుతూ పడవని లాగుతూ, అది నా రక్తం కాదులేండి అని అంటాడు. మొత్తానికి సముద్రం శాంతిస్తుంది. విష్ణువు ఆ పడవని హిమాలయాల దగ్గరికి లాక్కుని వెళతాడు. ఈ రోజు నుండి త్రేతాయుగం మొదలవుతుంది. సత్యవ్రత, నీతోనే ఈ యుగం మొదలవుతుంది. నీ ధర్మ పాలనతో నీతి నిజాయితీగా భూమిని పాలించు అని చెప్పి అతన్ని మనసారా ఆశీర్వదిస్తాడు. ఈ సత్యవ్రతుడు భూమి మీద మొట్టమొదటి మనిషి మను అని చెబుతారు. అలా వీళ్ళ నుండే మనుషులు అందరూ జన్మించారు అని కూడా చెబుతారు. ఆ తరువాత దేవుళ్ళందరూ శత్రుంజయ యజ్ఞం మొదలుపెట్టి ఆ యజ్ఞ ఫలితాన్ని విష్ణువుకి ఇస్తారు. అలా విష్ణువుకి మళ్ళీ ఆయన రూపం వస్తుంది. లక్ష్మీదేవి బోరున ఏడుస్తూ, నన్ను క్షమించండి స్వామి అని చాలా బాధపడిపోతుంది. బాధపడకు లక్ష్మి, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇదంతా నా మాయనే అని ఆమెను ప్రేమతో హత్తుకుంటాడు. బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునే ఉగాది అని చెప్పుకుంటారు. ఒక యుగానికి ఆది కాబట్టి యుగ మరియు ఆది ఈ రెండు కలిపితే ఉగాది అనే పేరు వస్తుంది. ఈ ఉగాది రోజున మనం ఏం చేస్తాము అంటే పొద్దున్నే లేచి స్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. అతి ముఖ్యమైనది షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి చేసుకుని తింటాం. ఇది ఉగాది పండుగ వెనుక ఉన్న నిజమైన కథ. ఎవ్వరికీ తెలియని కథను మీకోసం చాలా కష్టపడి చేశాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మా సబ్స్క్రైబర్లకి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ
అందరికీ ఆ విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ అన్ని వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఉగాది పండగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాము. ప్రతి ఒక్క విష్ణు భక్తులు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. నెక్స్ట్ శ్రీరామ నవమి పండుగ ఎందుకు జరుపుకుంటామో వీడియో అద్భుతంగా చేస్తాము. మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా అందరూ తప్పకుండా చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.